Thank you. నేను ప్రజల్లో చాలా లోపలికి వెళ్లి వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్లి కూర్చొని వాళ్ళతో భోజనం చేస్తూ మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. అది నేను అంటే మామూలుగా రాజకీయ నాయకులు ఏం చేస్తానంటే మీడియాకి చెప్పేసి నేను అక్కడ భోజనం చేయడానికి వెళ్తున్నాను, నేను అక్కడ అది చేయడానికి వెళ్తానని చెప్పాడు. నేను అలా కాకుండా మామూలుగా వెళ్ళి తీసుకున్నాను. చాలా సందర్భాల్లో ప్రజలందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు, ఈ దరిద్రం పోవాలి, రాష్ట్రంలోనూ దేశంలో ఈ దరిద్రం పోవాలి. ఒకవేళ అక్కడక్కడ ఒక 2-3 స్థానాల్లోనే మాకు పరిస్థితి ఉంది, కానీ వాళ్ళు కూడా మొన్న మా అగ్రనాయకత్వం కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ అభ్యర్థులు చెప్పారు, వాళ్ళందరూ ఇప్పుడు కలిసి పనిచేస్తా ఉన్నారు. అటువంటి ప్రాబ్లం ఏమి ఒకటేనండి, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కలిసే పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తారు. వీళ్ళు పనిచేసేది వాళ్ళ స్వార్థాల కోసం కాదు, మేము పనిచేసేది మా స్వార్థం కోసం కాదు. మనం ఈ దేశం ఉప్పు తిన్నాం, ఈ రుణం ఈ భరతమాత రుణం తీర్చుకోవడానికి పనిచేస్తున్నాం తప్పితే కుటుంబాల కోసం కాదు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే బ్రహ్మాండమైన మోడీ గారి కుటుంబమే లేదు, దేశమైన కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పరిపాలన సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఇన్ని ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నప్పుడు ఇక అవేవి కూడా వెనకరావు. మేమందరం కలిసి పనిచేస్తాం. మేమే కదండి, ప్రజలందరూ కూడా వీళ్ళ వెనకాల ఉన్నారు, మా వెనకాల ఉన్నారు, అందులో అనుమానం లేదు. మీరు చూడబోతా ఉన్నారు, మే 17వ తారీఖు నాడు మీరు చూడబోతా ఉన్నారు. ఒక అద్భుతం జరుగుద్ది. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో కొంతమంది డబ్బు మదంతో, ధనమదంతో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు పోవచ్చు, అట్ ది సేమ్ టైం సీటు కూడా లాస్ట్ జరుగుతుంది. అనుమానమే లేదు. డబ్బు తీసుకుంటే మాత్రం ఓట్లేస్తారు, ఎప్పుడు అనుకోవద్దు. ఇంకోటి కూడా ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, నాకు ఇదే రాయలసీమ జిల్లా నుంచి నాకు లెటర్లు వచ్చినాయి. దొంగ నోట్లు తయారు చేసి 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు, 100 నోట్లు కూడా తయారు చేసి కట్టలు రెడీ చేసి పెట్టుకుని ఉన్నారు ప్రజలకి, మా అమాయకుల్ని మోసం చేయడానికి. దయచేసి డబ్బుల ఉచ్చులో పడద్దు. ఎందుకంటే ఆ డబ్బులు తీసుకుని కనుక మనం ఎక్కడైనా చిల్లర కొట్టుకెళ్ళినా, అక్కడ ఎవరన్నా పట్టుబడ్డా గానీ మనం జైలుకి వెళ్తాం. ఆ డబ్బులు పలానా శివాజీ ఇచ్చాడు, పలానా సుబ్బారావు ఇచ్చాడని చెప్పారనుకోండి, శివాజీ నాకేం చేస్తారంటే మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి వద్దు, మన డబ్బులు, అది కూడా మనం కష్టపడిన డబ్బులు, మనం కష్టపడి సంపాదించి పనులు కడితే ఎంజాయ్ చేస్తూ వాళ్ళు మనకి దొంగ నోట్లు ఇచ్చి మన ఓట్లు కొనేసుకుని మనం జైలుకు పంపాలనుకునే ప్లాన్ చేస్తున్నారు. సో కాబట్టి సోదరులారా, ఇదంతా వద్దు. మనకు మంచి పరిపాలన, మనకు కావాల్సిన మినిమం నీడ్స్. మనం కోట్లాడగం, ఈ రాజకీయ నాయకులు మనం కోట్లాడగం. వీళ్ళు అడిగేది ఏంటి? నీళ్లు, కరెంటు, రోడ్లు, అయ్యా మా ఆడపిల్లలు బయటికి పోతే సెక్యూరిటీ, క్షేమంగా ఇంటికి వచ్చే సెక్యూరిటీ, ఇలాంటివన్నీ కూడా కావాలి అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు రావాలి, వస్తారు. నాకు ఒకటే సమాధానం, నేను అన్నయ్యను పెద్దగా మాట్లాడను ఆయన, ఎందుకంటే ఆయన గురించి నేను మాట్లాడను. కానీ ఒక్క విషయం చెప్పానండి, 53 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఈ దేశానికి మేడ్ ఇన్ ఇండియా అని ఒక వస్తువును మనం ధైర్యంగా, గర్వంగా ప్రపంచానికి ఎక్కడైనా చెప్పుకోగలమా? చెప్పమనండి అన్నయ్యని, చిరంజీవి గారిని చెప్పమనండి ఒక్క మాట. ఆయన ఎప్పుడు కూడా అంటే ఒక అభిమానిగా నేను ఎప్పుడు ధిక్కరించను. మా సిద్ధాంతాల పరంగా ఖచ్చితంగా మా వాళ్ళని ఎవరినన్నా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాగే ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తాం. కానీ అన్నయ్య ఒకసారి గుర్తుపెట్టుకోండి, 53 సంవత్సరాల పరిపాలనలో మేడ్ ఇన్ ఇండియా, ఈ దేశంలో తయారైన ఒక వస్తువుని ధైర్యంగా ప్రపంచం ముందు మనం నిలబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఒకటి చెప్తున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధిలో మనకి NH5 అభివృద్ధి తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో, తెలుగుదేశం ప్రభుత్వం కొంత, వీళ్ళందరూ చేసిన దాన్ని తప్పితే ఇక్కడ ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇది చేసిందని ధైర్యంగా చెప్పమనండి. అన్నయ్యను గుండెల మీద చేసుకుని చెప్పమనండి. దయచేసి వ్యక్తిగత విమర్శలు వద్దు. బీజేపీని తరిమి కొట్టడం అంటే భారతదేశాన్ని తరిమి కొట్టడమే. ఇటలీ అమ్మ ఇటలీ మనిషి కింద పనిచేస్తూ మనం భారతదేశంలో భారతీయ జనుల కోసం పుట్టిన పార్టీని తరిమి కొట్టమంటే అది మనల్ని కూడా తరిమి కొట్టినట్టు అన్నయ్య. అలాంటి ప్రకటనలు కరెక్ట్ కాదు. సో కాబట్టి ఏంటంటే ఒకటేనండి, ఎవరు ప్రకటన చేసినా సరే భారతీయ జనతా పార్టీని భారతీయుల నుంచి వేరు చేయడం అనేది బహుశా ఇప్పుడున్న వాళ్ళు ఎవరు కూడా చూడలేము, భవిష్యత్తులో కూడా చూడలేము, రాబోయే తరాలు కూడా చూడలేము. ఒకటి మాత్రం నిజం, 17వ తారీఖు నాడు భారత ప్రధానమంత్రిగా జూన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోడీ గారు. అది మనందరం చూస్తాం. నరేంద్ర మోడీ పై ఈ మధ్య